శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. యాక్చువల్లీ ఏంటంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. జగన్ హయాంలో ఉన్నప్పుడు చాలా కుంభకోణాలు జరిగినాయి. అందులో భాగంగా కూడా లిక్కర్ స్కామ్ కూడా చాలా ఒక రేంజ్లో జరిగిందని చెప్పేసి కూడా జనాలు అంటున్నారు. దాన్ని ఎలా మాట్లాడతారు? జనాలు అనవలసిన అవసరం ఏముంది, కనిపిస్తున్న నిజం అది. ఇప్పుడు ఏవైతే మెయిన్ బ్రాండ్స్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అని తీసేసి ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి తన సొంత బ్రాండ్స్ తీసుకొని వచ్చిండు. ఆ సొంత బ్రాండ్స్ తీసుకొచ్చినప్పుడు అక్కడ క్లియర్ అర్థమైపోతుంది తను ఏం చేసిండు అని చెప్పేసి. ఇప్పుడు ఒక మార్కెట్లో పెద్ద బ్రాండ్ ఉందంటే గవర్నమెంట్కి ఎంతో ట్యాక్స్ కట్టుకుంటూ ఇక్కడ తీసుకొని వచ్చిండు. ఆ బ్రాండ్ వాడు ఎన్నో ఏళ్ళ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చిండు. అది ఇప్పుడు అంత పొజిషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ బ్రాండ్ నాకు అక్కర్లేదని చెప్పి అన్నాను అనుకో, అక్కడ అయితే నిజాయితీగా పనిచేయాలి లేదా పూర్తిగా అవినీతిగా పనిచేయాలి. నిజాయితీగా పనిచేసేటట్టుంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇప్పటిదాకా సంపాదించారో అదే బేస్ అని చెప్పి తీసుకొచ్చేసి ఈ సీఎం తోటి కూడా పనిచేసేవాళ్ళు. సో అదే బ్రాండ్స్ అనేవి కొనసాగేవి. కానీ ఈయన పూర్తిగా వాటిని అన్నింటి బ్యాన్ చేసి ఇప్పుడు ఒక్కటి చూడండి, కింగ్ ఫిషర్ కోసం అని చెప్పేసి ఆంధ్ర నుంచి తెలంగాణ బార్డర్ రావాల్సిన అవసరం వస్తుంది ప్రజలకి. ఒక కింగ్ ఫిషర్ బాటిల్ కోసం 90 రూపాయల బాటిల్, అది ఆ టేస్ట్ దొరకలేదు అని చెప్పేసి సపరేట్గా కార్లు కట్టుకొని బైకుల మీద ట్రైన్లలో బార్డర్ యువతలకు వచ్చేసి ఇక్కడ తాగేసి మళ్ళీ ఊరికి వెళ్ళాల్సి వచ్చిన అగత్యం పట్టింది. అంటే ఆయన లిక్కర్ స్కామ్ చెయ్యాలి అనుకున్నాడు. నేను చేసే ఎవరికి దొరకదు, నన్ను అడిగేవాడు ఉండడు. ఇప్పుడు 5 ఏళ్ళు నేనున్నా, ఇక వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే, మరో 5 ఏళ్ళు కూడా నేనే. తన మాటలో తను క్లియర్ చెప్పిన మాట. ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఆడుదాం ఆంధ్ర అనే దాంట్లో కూడా అప్పుడు మంత్రిగా ఉన్న రోజా గారు కూడా చాలా కుంభకోణాలు జరిగాయి అని చెప్పేసి కూడా ఇప్పుడున్న టీడీపీ నాయకులు అంటున్నారు. అది నిజమే అంటారా? ఓకే, దాని మీద చాలా మీమ్స్ వచ్చాయండి. ఆ మీమ్స్ చూసి చాలా నవ్వుకున్నాం అప్పట్లో. అసలు ఆమెకు అవసరం ఏముందండి అది చేయాల్సింది? ఇప్పుడు మీరు ఒక రాజకీయ నాయకురాలు ఆల్రెడీ విన్ అయ్యారు. విన్ అయినప్పుడు ప్రజల బాగోగులు చూసుకోవాలి. ప్రజల్ని ఆటాడించడం వచ్చేది ఏముందండి? అది ఎవరైనా చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఆటాడించుకోలేరా? వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఆడుకోలేరా? ఆ మాత్రం దానికి మీరు వెళ్ళేసి స్పెషల్గా ఆటాడించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీరు పోయినప్పుడు తిరుపతికి వెళ్తూ వస్తున్నప్పుడు మీతో పాటు 15-20 మంది వచ్చేవాళ్ళు వెంట. అది ఎవరు కనపడలేదంటారా ఇప్పటిదాకా? అంటే దాన్ని తీసుకొని ఇప్పుడు ఆడదామని చెప్పేసి స్కీమ్ వచ్చినప్పుడు ఈ స్కీమ్లో మీ వాళ్ళు లేరని చెప్పి తెలీదా? ఏదైనా కానీ తినడానికి అని చెప్పి ఒకటి కావాలని చెప్పి ఒక పేరు అనేది సృష్టించడం జరిగింది అక్కడ. సరే మీరు తిన్నారు ఏదైతే అయిపోయింది, మళ్ళీ ఎందుకు దాన్ని లేపడం అవసరమా? ఆల్రెడీ మీరు ఓడిపోయారు. ఇప్పుడైనా మంచి పని చేయండి. నెక్స్ట్ ఎలక్షన్లో కనీసం మీరైనా గెలవండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రోజా మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే విడుదల రజనీ గారి మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. అప్పుడు ఉన్న హెల్త్ మినిస్టర్ విషయంలో కానీ, ఇంకోటి క్రీడా శాఖ మంత్రి రోజా విషయంలో కానీ అప్పుడున్న రేంజ్ కూడా, అప్పుడున్న ఏమంటారు జోష్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. అది కేవలము లోకేష్ గారు రెడ్ బుక్ స్టార్ట్ చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని నిజమే అంటారు? నాకైతే నిజమే అనిపిస్తుందండి. ఇప్పుడు మన జగన్ గారు ఒక సెల్ ఏర్పాటు చేసిన, సాఫ్ట్వేర్ రిలీజ్ చేసిన, మీకు ఏమేమి ఉన్నాయో మొత్తం రాసి పెట్టండి చెప్పి అన్నారు. ఆ రకంగా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పి తీసారు. ఆయన ఏం చేసిండ్రు? కార్యకర్తలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే మన మీద ఇంతకుముందుకు ద్వేషంగా ప్రవర్తించారో వాళ్ళ హిస్టరీని తీద్దామని చెప్పి తీసిండు. అది తీసేసరికి ఒకటే అండి, ఒక ఏనుగు అనేది హోంకరిస్తే ఆటోమేటిక్గా కుక్కలు అనేవి దాక్కుంటాయి. ఆ రకంగా ఆయన జస్ట్ ఒక భయం తీసుకొచ్చాడు అన్నట్టు, రెడ్ బుక్ అని చెప్పేసి. దాంతో ఎక్కడి ఎలుకలు అక్కడ దాక్కున్నాయి అన్నట్టు. చివరిగా మీరు ఇప్పుడున్న అంటే ప్రతిపక్షం హోదా కూడా ఇవ్వలేదు, వైసీపీ శ్రేణులకు కానీ విమర్శించే వాళ్ళకి కానీ మీ పరంగా ఏం చెప్పదలుచు? ప్రతిపక్షం హోదా ఒకరు ఇవ్వాల్సింది ఏముందండి? అదేమన్నా అడుక్కుంటే వచ్చేది అయితే నేను కూడా అడుక్కుంటా, నాకు కూడా ఇవ్వండి స్వామి ప్రతిపక్ష హోదా, నేను కూర్చుంటా వచ్చి. అది గెలుచుకొని మంత్రులను తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. మీరు ఆ 11 మందిని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఎవరొద్దన్నా నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి అడగండి, అధికార పక్షాన్ని నిలదీసినప్పుడు మేమేంట మీరు మా గురించి ఆలోచించేది లేదు. పైగా మీకు వీఐపీ పాసులు కావాలి అంటే మిమ్మల్ని కలిసి మీకు మా సమస్యలు చెప్పుకోవడానికి మేము వీఐపీ పాసులు అంటే మా జేబులో బొక్క పెట్టుకోవాలి. ఇంకా మీరు మా సమస్యలు వినడానికి వచ్చారా లేక మా జేబులు ఖాళీ చేయడానికి వచ్చారా? మీకు ప్రతిపక్ష హోదా మీకు కావాలి, ఒకటి ఇవ్వాలి.
మీరు ఇంకొకరిని ప్రశ్న అడగరు, ఇంట్లోంచి బయటికి రారు. అంటే మా బాధలు పట్టించుకునే ప్రసక్తి ఉండదు మీకు. కానీ మీకు అన్నీ మాత్రం చేకూరాలి. మీకు అన్నీ చేకూరాలంటే మేము అంత పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా? రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు కొత్త గొప్ప తెలివి ఉంటుందిగా. అంటే మాలో సారా ప్యాకెట్కు బిర్యానీకి అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా కొత్త గొప్ప తెలివి అనేది వస్తుందిగా. అప్పుడు మేము జవాబు చెప్తాం కదా. ఆ జవాబు చెప్పినప్పుడు మీకు కూడా తెలుస్తుంది క్లియర్గా. ఆల్రెడీ 11కి వచ్చారు, ఆ 11ను 12 చేసుకోవాలని చెప్పి ఆలోచించాలి. కానీ 11ను ఒకటికి చేసుకుంటా అని చెప్పి కూర్చుంటే ఎలా ఉంటుంది? నియంత అనేది వదిలేసి మమ్మల్ని ప్రశ్నించడం అని అడగండి. మీకేం సమస్యలు అని చెప్పి అడగడం నేర్చుకోండి. మా సమస్యల గురించి మాట్లాడడం నేర్చుకోండి. అసెంబ్లీకి పోండి, పోయి చేసి చంద్రబాబు నిలదీయండి, నువ్వేం చేస్తున్నావు నా ప్రజల గురించి అని చెప్పేసి. అంతేగాని వీఐపీ పాస్లు అని చెప్పి పెట్టకండి.